రాశి ఇంట్లో తలుపులన్నీ కూడా వేసేస్తుంది. కానీ లాస్ట్ తలుపు వేయాలనుకుని వెళ్ళి తాళం ట్రై చేస్తుంటే అది రాదు. ఈ కోకిల అంతే, ఎప్పుడు కావాలని ఇలానే చేస్తూ ఉంటారు. కావాలని నన్ను బాధపెట్టడానికి చూస్తున్నారు. ఈ తాళమేమో సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు నేను గనుక వదిలేసి వెళ్ళి పడుకుంటే మళ్ళీ నన్ను లేపడానికి చూస్తోంది. సర్లే ఏదో ఒకటి అయినా ఏం పర్లేదు. నాకైతే చాలా నిద్రొస్తుంది. ఇప్పుడు తలుపు వేయకపోతే ఎవడొస్తాడులే అని చెప్పి ఆ తలుపు ఒక్కటి మాత్రం తాళం వేయకుండా లైట్లు తీసేసి పడుకోవడానికి వెళ్తుంది. చాలా చీకటి పడ్డాక అర్ధరాత్రి రాశి ఏ తలుపు అయితే తాళం వేయకుండా వదిలేసిందో దేవుడి మందిరం పక్కంది, ఆ తలుపులోంచి ఒక దొంగవాడు వస్తాడు. ఆ దొంగ లోపలికి వచ్చి శ్రీకృష్ణుడి బొమ్మ చూసి దండం పెట్టుకొని, స్వామి నీ జన్మదినం రోజే వీళ్ళందరూ నీకు చక్కగా పూజ చేసి ఇంత అజాగ్రత్తగా తలుపు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మంచి నిద్రలో ఉండుంటారు. నీ పుట్టినరోజు నాడు నాకు ఈ ఇంట్లో కొన్ని కొట్టేయడానికి దొరుకుతాయి. అలానే నా ఆకలి కూడా తీరుతుంది. నీకు చాలా కృతజ్ఞతలు ప్రభు అని దండం పెట్టుకుని లోపలికి వెళ్తాడు. రాశి పడుకుందామని ప్రయత్నిస్తుంటే తను బిల్లు కట్టిన బిల్లు హేతలకి దొరికి తర్వాత అందరి ముందు తిట్లు తింటుంది కదా, అదే తనకి గుర్తొస్తూ ఉంటుంది. హేతల్ తను ఏమందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గుర్తు తెచ్చుకుని కూర్చుని ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి తన సెల్ ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్తుంది. హాల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఊర్మిళకి ల్యాండ్లైన్ ఫోన్ చేస్తుంది. అప్పుడు ఊర్మిళ మంచి నిద్రలో ఉంటుంది. ల్యాండ్లైన్ మోగడంతో ఇల్లంతా సౌండ్ వస్తుంది కదా, సో ఊర్మిళ లేచి ఫోన్ తీసి అబ్బాయి ఎవరు ఇంత అర్ధరాత్రి ఎందుకు చేశారు అంటారు. అనగానే నేనమ్మా రాశిని అంటుంది. అదేంటి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు, పడుకోకుండా వెళ్ళి పడుకో అని చెప్తుంది. అప్పుడు రాశి లేదమ్మా, నేను అసలు ఆకలికి తట్టుకోలేను కదా, వీళ్ళందరూ మా ఇంటి పద్ధతులు ఇవి, మా ఇంటిలో మేము చేసేది ఇది అని చెప్పి నాకు బలవంతాన ఉపవాసం ఉండమని చెప్పారు. నేనేమో ఉపవాసం ఉండడానికి చాలా ప్రయత్నించా కానీ నా వల్ల కాలేదు అని రాశి చెప్తుంటే ఈలో ఊర్మిళ అయితే తినేసి ఉంటావు, అందులో ఏముంది పెద్ద విషయం అంటుంది. అంటే నాకు అది పెద్ద విషయం కాదు, కానీ మా అత్తగారికి చాలా కోపం వచ్చింది, మొహం మార్చి కూర్చుంది, నాతో సరిగ్గా మాట్లాడడానికి కూడా మాట్లాడట్లేదు అని చెప్తుంది. చెప్పి నేను ఆవిడని క్షమాపణ అడుగుదాం అనుకున్నాను, ఎలా అయినా సరే నేను ఇప్పుడు అవకాశం దొరికితే అప్పుడు క్షమాపణ అడుగుతాను. నేను ప్రయత్నించాను కానీ ఈలోపు జిగర్జీ వచ్చారు, ఆ తర్వాత కోకిల కూడా వచ్చింది, దాంతో నాకు కుదరలేదు. ఈసారి అవకాశం దొరికితే క్షమాపణ అడుగుతా అని చెప్తుంది. అప్పుడు ఊర్మిళ రాశికి ఏం అవసరం లేదు, నువ్వు ఇలా ప్రతిదానికి క్షమాపణ అడిగితే మీ అత్తగారు నీ నెత్తినెక్కి కూర్చుంటుంది, అయినా నువ్వు చేసింది మొదటి తప్పే కదా, ఏం అక్కర్లేదు, చిన్నపిల్ల ఆకలేసింది తినేసింది, ఇందులో తప్పే ఉంది, ఏం పర్లేదు, నువ్వు మాత్రం ఆవిడని ఎక్కించుకోవద్దు అని చెప్తుంది. మరి అలా అయితే ఏం చేయనమ్మా అంటే నువ్వే ఆవిడని ఎత్తినెక్కి ఆడు అని చెప్పి సరే ఇంక నేను ఉంటా అని ఫోన్ పెట్టేస్తుంది. రాశి ఇలా ఫోన్ మాట్లాడుతుంటే వెనకాల దొంగ రాశిని చూసి దాక్కుంటాడు. రాశి ఫోన్ మాట్లాడేసి పైకి వెళ్ళిపోయాక ఆ దొంగ అందరి గదుల్లో వెతుకుతూ ఉంటాడు. అతను కింజల్ గదికి కూడా వెళ్తాడు. అప్పుడే కింజల్కి ఒక ఫోన్ వస్తుంది. ఉమంగ్ కింజల్కి బ్లాక్మెయిలర్ లాగా ఫోన్ చేస్తాడు కదా, అతనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటి పడుకున్నావా, నిన్ను నేను అసలు పడుకొనిస్తానా, నేను చెప్పింది ఏం చేసావు, నా డబ్బులు ఏర్పాట్లు చేసావా అని అడుగుతాడు. కింజల్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అవును నేను ఫోన్ చేస్తానని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు పెట్టుకున్నావు, నీకు అంత ధైర్యమా అంటాడు. అప్పుడు కింజల్ వణుకుతూ లేదు ఫోన్ పడిపోయింది విరిగిపోయింది, ఇవాళే బాగు చేయించా అని చెప్తుంది. అప్పుడు ఉమంగ్ ఏం చేసావు, ఇంతకీ డబ్బులు నావి అరేంజ్ చేసావా అంటాడు. అనగానే నేను చేస్తున్నాను వెంటనే చేస్తాను అని చెప్తుంది. చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ నాకు ఇచ్చిన నగలు తన గదిలో పెట్టుకుంది, ఇప్పుడు దీని నుంచి నేను అసలు ఎలా బయటపడాలి, ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటుంది. ఈలోపు గోపి నిద్రపోకుండా చక్కగా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటుంది. తను జన్మాష్టమి వేడుకల్లో అహంని అద్దంలో చూసింది కదా, అదే గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటుంది.
ఇవాళ కన్నయ్య పుట్టినరోజు చాలా బాగా జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రసాదం కూడా చాలా బాగా కుదిరింది. స్వామికి నచ్చుంటుంది. ఇలానే కృష్ణుడి పుట్టినరోజు ఎప్పుడూ వస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఉన్నట్టుండి, అవును ఈ విషయం మర్చిపోయాను. ఇవాళ అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి కదా! అసలు అందులో నూనె ఉందో లేదో చూడలేదే అని చెప్పి తను లేచి దేవుడి మందిరం వైపుకి వెళ్తూ ఉంటుంది. తను దేవుడి దగ్గర దీపం చూసి అది కొండెక్కకుండా ఆ దీపం మీద పైన మూత పెడుతుంది. ఈలోపు వంటింట్లోంచి ఏదో శబ్దం అవుతుంది. ఏంటా శబ్దం, వెళ్ళి చూద్దామని వెళ్ళి చూస్తుంది. అక్కడ దొంగ ఉంటాడు. దొంగ ఫ్రిడ్జ్లోంచి పైనాపిల్ తీస్తాడు. తీసి గోపిని చూసి కత్తి పెట్టి ఏయ్ ఇది కట్ చేయి అని భయపెడతాడు. భయపెట్టగానే గోపి టేబుల్ మీద పెడుతుంది. పెడితే కట్ చెయ్యి అంటే కాదు నాకు ఆ కట్టింగ్ బోర్డ్ ఇవ్వు అంటుంది. వేషాలేకు ఇక్కడే కట్ చేయి అంటే కాదు కాదు అర్థం చేసుకో, ఇది టేబుల్, ఇది పాడైతే మళ్ళీ ఇంట్లో నన్ను తిడతారు, ఆ చాపింగ్ బోర్డ్ ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు అతను ఇస్తాడు. గోపి ముక్కలు కట్ చేస్తుంది. అలానే ఒక ప్లేటు ఫోర్కు అలానే కొంచెం కారం కూడా తీసుకో, దీని మీద బాగుంటుందని చెప్తుంది. అతనేమో సరే అని చెప్పి అన్నీ ఇస్తాడు. గోపి అతనికి ముక్కలు కట్ చేసి ఇస్తే అతను తింటూ ఉంటాడు. గోపి మెల్లగా కారం తీసుకుని అతని కళ్ళల్లో కొడుతుంది. కొట్టి అరవబోతూ ఉంటే అతను గోపిని తోస్తాడు. ఎందుకంటే అతనికి కనబడట్లేదు కదా, కారం పడింది కదా. గోపి వెళ్ళి పడిపోతుంది. అక్కడ జగ్గులు గ్లాసులు అన్నీ కింద పడి శబ్దం అవుతాయి. గోపికి దెబ్బ తగులుతుంది. గోపి గట్టిగా దొంగ 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 అని అరుస్తుంది. అది విని ఎహెం, జిగర్, హేతల్ అందరూ లేచి బయటకు వస్తారు. ఎహెం, జిగర్ కిందకొచ్చి గోపిని అడుగుతారు ఏమైంది అని. అంటే దొంగ వచ్చాడు, నేను అతని కళ్ళల్లో మిరియాల పొడి వేశాను, కారం చల్లాను, అతనికి ఈ పాటికి తుడుచుకొని కనిపిస్తూ ఉండుంటుంది, అతను అటు వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడు ఎహెం అతను ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతారు. అడగంగానే గోపి లేదు అతను ఒక్కడే అటు వెళ్ళాడని చెప్తుంది. ఈలోపు కోకిల వస్తుంది వంటింట్లోకి. వచ్చి ఏమైంది జిగర్ అని అడిగితే ఏం లేదు పిన్ని, దొంగ వచ్చాడు ఇంట్లోకి అని చెప్తాడు. చెప్పగానే కోకిల చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు వంటింటి లైట్ వేస్తుంది. అక్కడ కట్ చేసిన పైనాపిల్, మిరియాల పొడి, కారం చూస్తుంది. చూసి కోపంగా గోపి వైపు తిరుగుతుంది.